హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నాళ్ళదో ఈ బంధము పార్ట్ 104. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నేను సూర్యని అడిగి చెప్తాను అని అన్నాను. అందుకే అయ్యి ఉంటుంది అంటుంది శుభ సూర్య ఫేస్ చూస్తూ. కానీ శుభని పంపకురా సూర్య, ఆడు మనని పెళ్ళాన్ని అదో రకంగా చూసిండు అని ఎక్కడి నుంచో తిరుమలేష్ వాయిస్ గట్టిగా వినిపించింది. అంతే, జశ్వంత్ శుభ షాక్ అయిపోయారు. అబ్బా, పెట్టేశాడే మంట అనుకున్నాడు జశ్వంత్. సేమ్ ఫీలింగ్ శుభది కూడా. వెంటనే యష్, ఎక్కడున్నావు నువ్వు అని అడిగింది. సోఫా సెట్ సెంటర్ టేబుల్ టీపై పైన ముందు కూర్చొని టీలో రోస్ట్ ముంచుకొని తింటున్నాడు. గీడనే ఉన్నా, తోసు తింటున్నా అన్నాడు చెయ్యి పైకెత్తి. సోఫా సెట్ అడ్డంగా ఉండడంతో వాళ్ళకి కనిపించదు. అది సరే, నన్నెందుకు చూస్తాడు సుదీప్ అని అడిగింది శుభ. ఇంకెందుకు చూస్తాడు, నువ్వు ఆ సుదీప్ గాని పెళ్ళాం లెక్క ఉన్నావు. అక్క చెల్లెన్లు కదా, ఇద్దరు ఒక్క లెక్కనే ఉన్నారేమో, అందుకే చూసిండు అంటాడు తిరుమలేష్. అయితే అందులో అంత తప్పుందా అని అడిగింది వెంటనే శుభ. అందులో ఏం తప్పుంటది, నీదైతే అస్సలు ఉండదు. మీరిద్దరు ఒకటై ఒక్క మాట మీద ఉంటే అట్లాంటి వాళ్ళు 100 మంది మీ నడుమ వచ్చినా ఏం కాదు. ఎందుకంటే మీ మీద మీకు నమ్మకం ఉంది కాబట్టి ఎవ్వరేం చేయలేరు. మీ జగల ఇంకెవరైనా ఉంటే మస్తు కొట్లాటలైతాయి. ఆడు అట్లా చూసిండు మరి. నీకు ఆనికి ఏదో ఉంది అని, అట్లా ఉంది అని చూపు. కానీ మా సూర్య అట్లాంటోడు కాదు. నువ్వంటే మస్తు ఇష్టం, మస్తు నమ్మకం కూడా. నీకు కూడా ఉంటది ఆని మీద నమ్మకం. అప్పుడు చూడలేదా ఆ దీక్ష రాక్షసి విషయంలా మీ ఇద్దరి పెళ్లికి ముందే సూర్యగానికి ఆ పిల్లకి ఏదో ఉంది అని లొల్లి లొల్లి చేయలే? అప్పుడు నువ్వు కోపంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయినావు గాని ఇంత కొట్లాడలేదు మీరిద్దరు. అంటే మీ ఇద్దరి నడుమ బంధం అంత గట్టిగా ఉంది అని తిరుమలేష్ అనగానే షాక్ అయిపోయాడు సూర్య. నిజమే కదా, ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. కానీ ఎవరో ఎలాగో నా భార్యని చూస్తే నాకేమవుతుంది? నా భార్య నేను ఒక అండర్స్టాండింగ్ పై ఉండగా మా మధ్య ఎంతమంది వచ్చినా ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఆ రోజు సుదీప్ చూపులో కామం కనిపించలేదు, కానీ ఎందుకో హర్టింగ్ గా అనిపించింది అంతే. బట్ ఇందులో శుభ తప్పు లేదు కదా, ఇంకా ఎందుకు నేను ఫీల్ అవ్వాలి? మళ్ళీ నా ఫీలింగ్ తనతో షేర్ చేసుకొని తనని బాధ పెట్టడం ఎందుకు? యష్ గారి మాటలు విచిత్రంగా ఉన్నా అందులో ఎంత మీనింగ్ ఉంది. చూడడానికి తింగరోడ్లాగా ఉంటాడు, కానీ చాలా మంచోడు. వాడి మాటలలో చాలా నిజం ఉంది. అది అర్థమయ్యే వాళ్ళకే అర్థమవుతుంది. నిజమే, ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. కానీ మా మధ్య ఎంతమంది వచ్చినా కోపాలకు, గొడవలకు, అపార్థాలకు తావు ఉండదు. అలాంటి ఛాన్స్ కూడా ఇవ్వం. ఎందుకంటే మేము ఒకరినొకరం అర్థం చేసుకున్నాం కాబట్టి అని కొంచెం టైంలోనే చాలా త్వరగా రియలైజ్ అయ్యాడు సూర్య. అతని మాటలు శుభకి కూడా నచ్చాయి. మొత్తానికి జశ్వంత్ కూడా హ్యాపీనే. ఏం రోయ్, నీకు మెదడువాపు అయితే రాలేదు? ఫస్ట్ టైం పాజిటివ్గా ఇంకా కొత్తగా మాట్లాడుతున్నావు అన్నాడు జెస్సీ. నీకు అట్లనే ఉంటది, నా బాధ నీకేం తెలుసు? మన సూర్యగానికి దేవుడు అడగకుండానే మంచి పిల్ల దొరికింది. కానీ నీకు నాకు పిల్ల దొరకక ఆగమాగం అయిపోతున్నాం. అందుకే ఆ ఇద్దరు మంచిగా ఉండాలని చెప్తున్నా. సరే మరి, నాకు మీటింగ్ ఉంది, నేను పోతున్నా అంటూ వెళ్ళిపోయాడు తిరుమలేష్. చాలా హ్యాపీగా వెళ్ళిపోతున్న తిరుమలేష్ని చూసుకుంటూ, సరే శుభ, టుమారో ఆరోహి పాపని స్కూల్కి తీసుకెళ్ళడానికి వెళ్ళు. ఈవినింగ్ పిక్ కూడా చేసుకో. వీలైతే ఈవినింగ్ వస్తాను నేను. మనం చేయాల్సిన ఇంకో పని కూడా ఉంది సుదీప్ విషయంలో అన్నాడు సూర్య. దీని గురించి బాబా? సుదీప్ పని ఏంటి అని అడిగింది శుభ. తర్వాత చెప్తాను, యూ రిలాక్స్. మీ పిన్ని ఎప్పుడు కాల్ చేసినా పాప కోసం వెళ్ళు, ఐ డోంట్ మైండ్. నాకు మీటింగ్ ఉంది, నేను వెళ్ళి రానా అన్నాడు వాచ్ చూసుకుంటూ సూర్య. ఓకే బావా అంది శుభ నవ్వుతూ సూర్యాని చూసి. ఆమె నవ్వు ఎంతో అందంగా కనిపించింది అతని కళ్ళకి. వెంటనే ఆమె చెంపలాగి ఐ లవ్ యూ అంటూ చెప్పి వెళ్ళిపోయాడు సూర్య.
అతను వెళ్ళిపోతున్న వైపు చూస్తూ ఉండిపోయింది శుభ ప్రేమగా. అప్పుడే పక్క నుంచి సారీ డిస్టర్బ్ చేసినట్టున్నాను అన్నాడు జశ్వంత్. వెళ్తున్న సూర్యాని చూస్తున్న శుభ జశ్వంత్ వైపు తిరిగి ఎందుకలా అంటున్నావు అని అడిగింది నవ్వుతూ. సూర్యలో సడన్ చేంజ్ తనకి బాగా నచ్చింది కాబట్టి. పాపం వాడు నేనున్నానని జస్ట్ నీ చెంపలాగాడు. అది నేను లేకపోతే అంటూ శుభ వైపు చూసి నవ్వాడు. దాంతో కోపంగా చూసింది శుభ జశ్వంత్ని. ఇడియట్, మీరెప్పుడు బాగుపడరు అంటుంది. ఎలా పడేది? అమ్మాయినే దొరకట్లేదు. అందుకే ఫోన్లో అందమైన అమ్మాయిలకి లైక్ కొట్టుకుంటున్నా అంటూ ఇన్స్టా చూపించాడు జశ్వంత్. సరిపోయారు ఇద్దరికి ఇద్దరు. కానీ నీకంటే తిరుమలేష్ బెస్ట్ అనగానే అవును తింగరి యాదవ ఇవాళ చాలా బాగా మాట్లాడాడు. దాంతో మనోడు లైన్లోకి వచ్చాడు. ఈ విషయంలో నువ్వే కాదు నేను కూడా బెస్ట్ అంటున్నాను అన్నాడు జశ్వంత్. నేను ఆ విషయంలో అనట్లేదు అంటుంది శుభ సీరియస్గా ఫైల్ చూస్తూ. ఓ రియల్లీ? మరి ఏ విషయం అని అడిగాడు జశ్వంత్. మీ ఇద్దరికి పెళ్లి యోగం లేదు, అందుకే నువ్వు రిలాక్స్గా ఉండిపోయావు. బట్ తిరుమలేష్ మాత్రం ఇంకా పోరాడుతున్నాడు. ఎంతైనా మనిషి ఆశాజీవి కదా అంటుంది శుభ. ఆ మాటకు అదిరిపడిన జశ్వంత్ ఏంటి మాకు పెళ్లి యోగం లేదా? ఆ మాట ఎవరు డిక్లేర్ చేశారు? ఇది నిజం కాదు. ఎవరైనా ఈ మాట వింటే వచ్చిన సంబంధాలు కూడా వెనక్కి వెళ్ళిపోతాయి తల్లి అన్నాడు భయంగా జశ్వంత్. అప్పుడు ఏడుపొకటి తక్కువైంది తన ఫేస్లో. మారలేకపోతే ఏంటి? ఎప్పుడూ బిజినెస్ పార్టీస్ అంటారు. ఒక అమ్మాయిని సీరియస్గా సెట్ చేసుకోవడం కూడా రాదు. సరే మీకు చేత కాదు. అట్లీస్ట్ ఆంటీ అంకుల్కైనా చెప్పాలి కదా మంచి అమ్మాయిని చూడమని. అది లేదు. ఇంకెన్ని రోజులు ఇలా? మీకు ఎలా ఉందో తెలియదు కానీ మీ లైఫ్ని చూస్తుంటే నాకే బోర్ కొడుతుంది అంటుంది శుభ. నచ్చిన అమ్మాయి దొరకాలి కదా శుభ. అమ్మాయి దొరకలేదని పెళ్లి యోగం లేదంటావా? ఎంత మాట! ఈ మాటను నేను ఖండిస్తున్నాను అంటాడు జశ్వంత్ పొలిటీషియన్ లాగా. సంతోషించండి, వెళ్ళి వర్క్ ప్రాజెక్టు చూసుకో అంటుంది శుభ. దాంతో సరే తల్లి వెళ్తున్నా. ఈ మాట ఇప్పుడంటే అన్నావు కానీ మళ్ళీ అనకు అంటూ వెళ్ళిపోయాడు జశ్వంత్. నవ్వుకుంది శుభ. నెక్స్ట్ డే ఆరుహి పాప స్కూల్ దగ్గర డ్రాప్ చేశాక పాప శుభని గట్టిగా హగ్ చేసుకొని మమ్మ ఈవినింగ్ వస్తావా అని అడిగింది చాలా క్యూట్గా. తప్పకుండా వస్తాను అంటూ బుగ్గపైన ముద్దు పెట్టుకుంది. ఇక పాప కూడా వెంటనే శుభ బుగ్గపై ముద్దు పెట్టి మిస్ యూ సో మచ్ మమ్మా అంది నవ్వుతూ. స్కూల్ యూనిఫామ్లో చిన్న బ్యాగ్ వేసుకొని చాలా బ్యూటిఫుల్గా కనిపించింది ఆరుహి. వెంటనే శుభ ఇద్దరికి కలిపి ఒక సెల్ఫీ తీసుకుంది. ఆ తర్వాత అన్నపూర్ణమ్మకి, సుబ్రహ్మణ్యంకి, సుదీప్కి బాయ్ చెప్పి వెళ్ళిపోయింది నవ్వుతూ పాప. అందరికీ చాలా హ్యాపీగా అనిపించింది. ఇక తిరిగి వస్తూ ఉండగా అన్నపూర్ణమ్మ, సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్ళిపోయారు. సుదీప్ శుభని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పడంతో సూర్య కార్ పంపించొద్దని చెప్పి సుదీప్ కార్లోనే స్టార్ట్ అయ్యారు ఇద్దరు ఆఫీస్కి. మీ ఇద్దరిది లవ్ మ్యారేజా అని అడిగాడు సుదీప్. నో, సడన్ మ్యారేజ్ అంటూ వాళ్ళ పెళ్లి అయిన సిచ్యువేషన్ మొత్తం చెప్పింది శుభ. అంటే షాక్ అవ్వడం సుదీప్ వంతు అయింది. ఏంటి మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడేది కాదా? ఇస్ ట్రూ, లేక నన్ను ఫూల్ని చేస్తున్నావా అని అడిగాడు. చెప్పిందంతా విన్న సుదీప్ చాలా సీరియస్గా. మిమ్మల్ని ఫూల్ చేస్తే నాకేమొస్తుంది సుదీప్ గారు? నేను చెప్పేది నిజమే. నాకు మా బావకి అస్సలు పడేది కాదు. బావ ఫస్ట్ టైం నన్ను చూడగానే పడిపోయాడంట. కానీ అప్పటికే నా కజిన్ సిస్టర్తో నాకు పెళ్లి ఫిక్స్ అవ్వడం, అది మనసులోనే పెట్టేసుకున్నాడంట. ఇంకా నాకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని, అప్పటి వరకు సిటీలోనే ఏదైనా జాబ్ కూడా చూడాలని అనుకున్నాడంట. బట్ అనుకోకుండా మా సిస్టర్ పెళ్లి నుంచి వెళ్ళిపోవడం, ఆ ప్లేస్లోకి నేను రావడం, అలా జరిగేసరికి కొన్నాళ్ళు ఇద్దరికి సరిగ్గా పడలేదు. ఇన్ఫ్యాక్ట్ పెళ్లి సడన్గా అయ్యేసరికి నాకే చికాకు ఎక్కువ. దాంతో బావతో సరిగ్గా ఉండేదాన్ని కాదు. బట్ ఎప్పుడైతే ఒకరినొకరం అర్థం చేసుకోవడం మొదలుపెట్టామో అప్పుడు మమ్మల్ని మేము తెలుసుకున్నాం. ఇప్పుడు ఆల్ హ్యాపీ అంటుంది శుభ. అవునా? బట్ మీకు మొదటి నుంచి పరిచయం లేదు, జస్ట్ ఫ్యామిలీ రిలేషన్ తప్ప. అయినా కూడా మీరిద్దరు ఎంత బాగుంటారు. అది ఎలా పాసిబుల్ అవుతుంది
అని దీర్ఘంగా ఆలోచిస్తూ అడిగాడు సుదీప్. అతని మాటలు వింటే చాలా బాధ అనిపించింది శుభకి. ఒకప్పుడు పావనిని ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకున్నాడని పిన్ని మాటలలో తెలిసింది. అలాంటిది వీళ్ళ మధ్య అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చింది? ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? అనే కంటే ఎందుకు పావని పారిపోవాల్సి వచ్చింది అది తెలుసుకోవాలి. కానీ నేను ఇది అడగడం కరెక్టా అని ఆలోచిస్తూనే, సుదీప్ గారు ఒకటి అడుగుతాను, ఏమీ అనుకోవద్దు అంటుంది శుభ. పర్లేదు శుభ, చెప్పండి అన్నాడు సుదీప్. అసలు నీకు ఎప్పుడైనా గొడవలు అయ్యాయా? ఐ మీన్, పిన్ని చెప్పింది మీది లవ్ మ్యారేజ్ అని. పావని ఇలా చేయడానికి కారణం ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు అని అడిగింది. అదే తెలియట్లేదు. అది ఒక సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది నా లైఫ్‌లో అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. మాది లవ్ మ్యారేజ్ అనే కంటే నాది లవ్ మ్యారేజ్ అనడం కరెక్టేమో. అందుకే ఇలా జరిగిందేమో అని కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది అనగానే, నాకు అర్థం కాలేదు. అంటే పావని మిమ్మల్ని ఇష్టపడలేదా అని అడిగింది శుభ. ఏం లేదు, నేను మీ సిస్టర్ని చూడగానే ఇష్టపడ్డాను. వెంటనే సంబంధం మాట్లాడమని మా వాళ్ళని వాళ్ళ దగ్గరికి పంపించాను. తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు మా అమ్మాయి పెళ్లికి ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదు అని చెప్పారంట. బట్ మా ఇంట్లో వాళ్ళు మాత్రం నాకు అంత టైం ఇవ్వలేదు. ఈ సంబంధం వద్దు, అయితే వేరే సంబంధం చూస్తాను అని మా డాడీ అన్నారు. బట్ మా మమ్మీ అండ్ మా సిస్టర్ నాకు సపోర్ట్ చేసింది. అదే ధైర్యంతో పావనిని కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను. నా లవ్ ప్రపోజ్ చేశాను. తను యాక్సెప్ట్ కూడా చేసింది తర్వాత. మొత్తానికి కొత్త జీవితాన్ని ఊహించుకుంటూ ఇష్టంతో ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. తను నా లైఫ్‌లోకి రావడం ఒక పెద్ద గిఫ్ట్ అనుకున్నాను. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అదృష్టం. అది అందరికీ ఉండదు అని నా అది అందరికీ ఉండదు అని నా అనుభవం. నా ఫ్రెండ్స్ విషయంలో చాలామంది లవ్‌లో ఫెయిల్యూర్ అయ్యి కొట్టుమిట్టాడారు. అలాంటిది నాకు విషయంలో మాత్రం అలాంటి ప్రాబ్లమే రాలేదు. కాబట్టి నేను చాలా అదృష్టవంతుడిని అని మురిసిపోయాను. నా పెళ్లి జరిగాక తనకి అన్నీ ఇచ్చాను. వాళ్ళకి ఒకతే కూతురు కావడంతో కావాల్సినంత ఫ్రీడమ్. ఎప్పుడు తన తల్లిదండ్రులకు దగ్గరికి వెళ్తాను అన్నా అడ్డు చెప్పేదే లేదు. ఎప్పుడంటే అప్పుడే హైదరాబాద్ వచ్చేది. ఒకే వారంలో 3 టైమ్స్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. పైగా నేను కూడా అప్పుడప్పుడు వచ్చేవాడిని. తను ఏదడిగినా క్షణాలలో తెచ్చిపెట్టేవాడిని. ఎంతో ప్రేమగా కాదు, నా ప్రాణంలో చూసుకునేవాడిని. తన కళ్ళల్లో కన్నీరు చూసినా నేను తట్టుకునేవాణ్ణి కాదు. నాకంటూ ఉన్నది మమ్మీ, డాడీ, ఒక చెల్లి మాత్రమే అంటూ ఇంకా చెప్తూ పోతున్నాడు సుదీప్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. మరొక మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.